పూరి జగన్నాథుని విగ్రహాలు ఎందుకు అరకొరగా వింతగా ఉంటాయో ఆ విగ్రహాల లోపల దాగున్న రహస్యం ఏంటో మీకు తెలుసా? ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత పాండవులు ఆయన శరీరాన్ని దహనం చేశారు. కానీ ఆశ్చర్యకరంగా కృష్ణుని హృదయం మాత్రం అగ్నిలో కాలకుండా అలానే ధ్యానిస్తున్నట్లు కొట్టుకుంటూ ఉండిపోయింది. ఆ దివ్యమైన హృదయాన్ని బ్రహ్మ పదార్థం అని పిలుస్తారు. పాండవులు దాన్ని ఒక కర్ర దిమ్మెలో ఉంచి సముద్రంలో వదిలిపెట్టారు. కాలక్రమేణా ఆ దిమ్మె ఒడిశాలోని పూరీ తీరానికి చేరుకుంది. పూరీ రాజు ఇంద్రద్యుమ్నుడికి జగన్నాథుడి స్వప్నంలో కనిపించి సముద్రంలో కొట్టుకొచ్చిన ఆ దిమ్మెతో విగ్రహాలు తయారు చేయమని ఆదేశించాడు. దేవశిల్పి విశ్వకర్మ ఒక వృద్ధుడి రూపంలో వచ్చి, నేను విగ్రహాలు చేసేటప్పుడు 21 రోజుల వరకు తలుపులు తీయకూడదు అని షరతు విధించాడు. కానీ ఆ కుతూహలాన్ని తట్టుకోలేక మహారాణి గుండిచాదేవి 14 రోజులకే తలుపులు తెరిపించింది. దాంతో విశ్వకర్మ మాయమయ్యాడు. అందుకే జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలు చేతులు కాళ్ళు పూర్తిగా లేకుండా అలానే ఉండిపోయాయి. ఆ తర్వాత కృష్ణుని పవిత్ర హృదయాన్ని అంటే బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథుడి విగ్రహంలో ప్రతిష్ఠించారు. ప్రతి 12 లేదా 19 ఏళ్లకు ఒకసారి వచ్చే నవకలేవర ఉత్సవమున చీకటి గదిలో అర్చకుల కళ్లకు గంతలు కట్టి చేతులకు గుడ్డలు చుట్టి పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి ఈ హృదయాన్ని మారుస్తారు. ఆ సమయంలో బ్రహ్మ పదార్థాన్ని తాకిన పూజారులు అదొక సజీవమైన హృదయ స్పందనలా అనిపిస్తుందని చెప్తారు. సంవత్సరానికి ఒకసారి ఆ జగన్నాథులు తన భక్తులకు దర్శనం ఇవ్వడానికి గుడి బయటకు వచ్చి చేసే పవిత్రమైన పండుగే పూరీ జగన్నాథ రథయాత్ర.